హలో బైరెడ్డి, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? అన్నం ఉడికిందా లేదా అని తెలియాలంటే మొత్తం అన్నం తినాల్సిన అవసరం లే, ఒక మెతుకు ముట్టుకున్నా అన్నం ఉడికిందో లేదో తెలిసిపోతుంది. మ్యాటర్ చెప్పంటే నువ్వేంది సామెతలు చెప్తున్నావో? సామెతలు చెప్పేంత వయసు నీది కాదులే కానీ ఇంతకే మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటావా? ఎందుకంటే ఆడాడ కొంతమంది కార్యకర్తలు అసంతృప్తి వెళ్ళదక్కే నేను కూడా చూస్తాను అన్న. ఈ మధ్య అన్ని చోట్ల తిరుగుతాను కాబట్టి ఏందన్నా మా పార్టీ వచ్చినాక మాదేం జరగలే అంటారు. మొత్తానికి మీ పార్టీ కార్యకర్తల్లో ఫుల్గా అసంతృప్తి ఉందని నువ్వే చెప్తున్నావు. నీకే అభిప్రాయం ఉంటే వైకాపా అధికారంలోకి ఏమొస్తుంది? ఆ సిద్ధం సభలు పెట్టినాడు, ఆ సిద్ధం సభలకు వచ్చే జనాలను చూసి చచ్చిపోతారు. జెండా సభ చూసే మీరు చచ్చిపోతున్నారని వైకాపా వాళ్ళు అంటుంటే మీరేంది రివర్స్ లో చెప్తున్నారు? చంద్రబాబు నాయుడుకు జనాలు రావాలంటే పొదుపు సంఘాలు, మహిళలు, వాటర్ బాటిళ్లు, సీసాలు, బిర్యానీ పొట్లాలు లేకుంటే కానీ నేను అర్జెంట్ గా అమరావతిలో తలా ఎకరం భూమి ఇస్తా అంటే తప్ప జనాలు రాదు. ఇదిగో బైరెడ్డి, బాబుకు పొదుపు సంఘాలు, అమరావతి భూములు ఉండడానికి ఆయన ఇప్పుడు ఏమన్నా అధికారంలో ఉన్నాడా? ఆయన దగ్గర అధికారం బెల్లం లేకపోయినా జనాలు వస్తున్నారుగా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లకు వచ్చే జనాలను చూస్తే చాలు, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అని చెప్పేదానికి అదొక్క ఎగ్జాంపుల్ కూడా చాలన్నా. సన్నీ లియోన్ సభ పెట్టినా జనాలు చాలా మంది వస్తారు బైరెడ్డి. ఆ మాత్రానికి ఆమె సీఎం అయిపోద్దంటావా? గడిచిన 13 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం కాంగ్రెస్ పార్టీతో విభేదించినాడు, మనందరి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినాడు, మనందరి కోసం 16 నెలలు జైలు జీవితం అనుభవించినాడు, మనందరి కోసం ప్రతిపక్ష నాయకుడిగా అవమానాలు పొందినాడు, మనందరి కోసం 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసినాడు. జగన్ ఇవన్నీ చేసింది సీఎం కుర్చీ కోసం అని అందరూ అంటుంటే నువ్వేంది ప్రజల కోసం అంటున్నావు? ఈ రోజు మళ్ళీ మనందరి కోసం దేశంలో ఉండే పెద్ద పెద్ద శక్తులతోటి కొట్లాడేదానికి సిద్ధమైనాడు. దేశంలోని పెద్ద శక్తులతోటి జగన్ కొట్లాటకు సిద్ధమైనాడు అంటున్నా. పెద్ద శక్తుల తర్వాత సంగతిగానే ఇంతవరకు హోదా గురించి బీజేపీ వాళ్ళని ఒక్కసారన్నా అడిగాడా? అది ముందు కనుక్కో. తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, దౌర్జన్యాలు చేసినారు, ఆర్థిక వనరుల పైన దెబ్బ కొట్టారు, కొంతమంది నాయకులను భౌతికంగా లేకుండా చేసినారు. ఓహో, టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైకాపా వాళ్లపై కేసులు పెట్టారని బాధపడుతున్నా. మొన్నటి వరకు నువ్వు ఉండింది ఆ పార్టీలోనే కదా బైరెడ్డి. అప్పుడు ప్రశ్నించ నువ్వు ఇప్పుడు ప్రశ్నిస్తావేంటి? నేను కూడా అనుకున్నా జగన్ సార్ ముఖ్యమంత్రి అయితేనే ప్రతీకారం పక్కా అనుకున్నా. నేను లెక్క ఏది మర్చిపోలే, అడిషనల్ లో రాసుకునే ఒక్కొక్కని పేరు యాడ్ నుంచి మొదలు పెట్టాలని టిక్కు కొట్టుకుంటూ వచ్చినాయి అన్ని. కానీ ఇదేందన్నా, గవర్నమెంట్ వస్తేనే సీన్ కట్ చేస్తేనే ప్రతీకారం పక్కకు పోయినాయి. సచివాలయాలు వచ్చినాయి, ఆర్బీకేలు వచ్చినాయి, హెల్త్ సెంటర్లు వచ్చినాయి, వాలంటీర్లు వచ్చినారు. ప్రతీకారం ఏమో యాడికో ఎనికే పోతుంది. అది జగన్ ప్రతీకారం తీర్చుకోలేదని చెప్తున్నావో? అచ్చం చేసి కొల్లూలుపై పెట్టిన కేసులన్నీ జగన్ ప్రతీకారంతో పెట్టినాయి అని జనాలు అంటున్నారుగా. ఎందుకంటే ఈ రోజు సిద్ధార్థ రెడ్డి గారు ఎదిగినాడు, చాలానే ఎదిగినాడు, పర్లే ఆడాడు గుర్తుపడుతున్నారు. ఈ బెంగళూరులో కూడా ఆడాడు సెల్ఫీలు అడుగుతున్నారు నన్ను. కానీ నేను ఈ స్థానంలో నిలబడినా అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని మర్చిపోతే యువనికి కూడా పుట్టగతులు ఉండవు. ఏంది బైరెడ్డు, నీకు నువ్వే ఎదిగానని అంటున్నావు? నువ్వు సోషల్ మీడియాలో తప్ప ఎక్కడ ఎదిగావా? నువ్వు నిజంగా ఎదుగుంటే మీ జగన్ ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు నీకు? ఏ పార్టీకైనా, ఏ రాజకీయ పార్టీకైనా ఒక పార్టీ, ఒక నాయకత్వం, ఒక సిద్ధాంతం అనేది ఉండాలి. ఏ రాజకీయ పార్టీ పుట్టినా కూడా ఒక సిద్ధాంతం కోసమే పుట్టింటాయి. కూడు గూడు గుడ్డ అని చెప్పి ఒక పార్టీ పుట్టింది, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అని చెప్పి ఒక పార్టీ పుట్టింది, సమసమాజ స్థాపన అని చెప్పి ఒక పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ధ్యేయం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది. ఏ సిద్ధాంతం లేని పార్టీ కూడా ఒకటి ఉంది, అది జనసేన పార్టీ. జనసేన పార్టీకి ప్రశ్నించే సిద్ధాంతం ఉంటే నువ్వేంది ఏ సిద్ధాంతం లేదంటావో? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి పుట్టే పార్టీ చంద్రబాబు ఏంటి పెట్టుకునేట పార్టీ. ఒరే, బాబును సీఎం చేయడానికే జనసేన పుట్టిందని చెప్తున్నావు. అట్లాంటప్పుడు జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో బాబుని తిట్టి మీకు హెల్ప్ ఎందుకు చేసిద్దే? చెప్పినందుకు చాలుగానే
ఇంక నువ్వు బయలుదేరు బైరెడ్డి.